హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుష్నన్ వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో వచ్చేసి రేణిగాయలతో రేగి తొక్కు దంచబోతున్నాను. వీటితోనే మనం రేగి వడలు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫ్రెష్గా చెట్టు దగ్గర నుండి ఏర్కచ్చుకున్న రేగి పండ్లను వాటర్ వేసి ఒకసారి బాగా వాష్ చేసుకొని ఇంకొక గిన్నెలోకి తీసుకోవాలి. తడి లేకుండా ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవాలి. తడి ఉంటే ఎక్కువగా బంక వచ్చేస్తుంది. అందుకోసం నేనైతే ఎండ ఉంటే ఆరబెట్టుకుంటున్నాను. నేచర్ చాలా బాగుంది కదా, గ్రీనరీ అంతా. ఒక గిన్నెలో సరిగా ఆరవనేసి 2 గిన్నెలలో వేసి ఎండలో పెట్టి ఆరబెట్టుకుంటున్నాను. రేగి వడియాలకి బాగా మాగిన పండ్లు అయితే చాలా బాగుంటుంది. చూస్తుంటే నిగనిగలు ఆడిపోతున్నాయి కదా రేగి పండ్లు. ఇప్పుడు తడి మొత్తం ఆరిపోయిన తర్వాత తొక్కు దంచుకుందాం. ముందుగా రోట్లో 5 పండు మిరపకాయలు వేసుకోవాలి. ఈ తొక్కుకు పండు మిరపకాయలు అయితేనే బాగుంటుంది, లేదంటే పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకొని మెత్తగా దంచుకుందాం. ఈ రేగి తొక్కుకు ఉప్పు కారం ఎక్కువగానే పడతాయి, చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి రేగి పండ్లు తీసుకొని రోట్లో వేసి బాగా దంచుకోవాలి. నేను తీసుకున్న మిరపకాయలకి సాల్ట్కి ఈ రేగి పండ్లు పర్ఫెక్ట్గా సరిపోతుంది. గింజలు కూడా మెదిగేలాగా మెత్తగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. రోలు మొత్తం ఊడ్చేసి తీసుకోవాలి. రేగి తొక్కు కదా, అస్సలు వదలకూడదు. ఈ రేగి తొక్కు మొత్తం తినడానికే. వడల కోసం ఇంకా రేగి పండ్లు ఉన్నాయి కదా, వాటితో చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే తొక్కు దంచేసాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వెయిట్ చేయలేకపోతున్నాను తినడానికి, సో తినేస్తున్నాను. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్తాను. సూపర్, చాలా బాగుంది. నాకు చాలా ఇష్టము రేణిగాయ తొక్కు అంటే. దీంతో మనం వడలు చేసుకోవచ్చు. వడలు చేసుకొని ఎండలో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు హ్యాపీగా. చాలా టేస్టీగా ఉంటాయి వడలు. మీరు కూడా ట్రై చేయండి సీజన్లో. బాయ్. రేగి తొక్కు మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా డిఫరెంట్ వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.